పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది. అమెరికా వచ్చి ఏదో సేవ్ చేస్తుందని చెప్పి ఇంతకాలం ఆశ పెట్టుకుంది. ట్రంప్ ట్యాక్స్లతో ప్రపంచ దేశాలని అతలాకుతలం చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం సంతోషపడింది. ఇప్పుడు పాకిస్తాన్కి పక్కలో బళ్ళెంలా మారిన బలూచిస్తాన్ ఉద్యమం గత 4-5 రోజులుగా పీక్ స్టేజ్కి చేరుకుంటుంది. పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఆర్మీ పైన బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తోంది. పౌర ఆవాసాల వైపు వస్తున్నటువంటి సైన్యం పైన తిరుగుబావుట ఎగరేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలను కూడా ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ చేస్తుంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా అమెరికా ఇటీవలే ప్రకటించింది. అమెరికా ఈ ప్రకటన చేసిన తర్వాత వీరి వీర విహారం మరింతగా పెరిగిపోయిందంటూ పాకిస్తాన్ మీడియానే కథనాలు రాస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని ఏరియాలు అయితే దాదాపు 80% పాకిస్తాన్ అంటే 80% బలూచిస్తాన్లో ఉన్నటువంటి భూభాగం వీళ్ళ కంట్రోల్లో ఉంది అనేది క్లెయిమ్ చేస్తూ వస్తున్నారు. క్వెట్టా లాంటి సిటీ తప్పితే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా తమ నియంత్రణలోనే ఉన్నాయని బిఎల్ఏ చెబుతూ వస్తుంది. మొత్తం మీద బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక ఫ్రంట్గా ఏర్పడి ఒక ప్రజా ఉద్యమాల్ని, హక్కుల ఉద్యమాల్ని, సాయుధ పోరాటాన్ని ఈ మూడింటిని కూడా నిర్వహిస్తుంది. ఇటీవల కలాత్ దగ్గర అంటే అక్కడ వెళ్తున్నటువంటి సైనిక వాహనం పైన ఐఈడి బ్లాస్ట్ జరిగింది. 10 మంది వరకు పాకిస్తాన్ సైనికులు 3 రోజుల క్రితం ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించినటువంటి తాజా దృశ్యాలు ఇంకా ఆసక్తికరంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తే కనుక ఇది కేక్ ప్రాంతంలో అంటే ఖేచ్ ప్రాంతంలో జమురాన్ ఖేచ్ అనేటువంటి ప్రాంతంలో కలాత్కి సంబంధించినటువంటి అంటే కలాత్ అనేది ఒక కీలకమైనటువంటి నగరం. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ ప్రాంతం చుట్టూనే బలం పుంజుకుని ఆందోళనలు చేస్తుంది, ఉద్యమాలు చేస్తుంది. సో అక్కడ జరిగినటువంటి ఫైరింగ్లో కూడా 9 మంది ఆర్మీ సైనికులు చచ్చిపోయారు. మొత్తం పాకిస్తాన్ ఆర్మీకి ఇప్పుడు చాలా పరిస్థితి దయనీయంగా మారింది. ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా మారింది. సో సేమ్ ఆ అటాక్కి సంబంధించిన దానికే ప్యారలల్గా ఇక్కడ జరిగింది. 2-3 సైనిక వాహనాలను టార్గెట్ చేసి వీటిపైన అటాక్ జరిగింది. దీంతోపాటు పాకిస్తాన్ సైన్యాన్ని ఫారిన్ సైన్యంగా పేర్కొంటూ బలూచి ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ ఐఈడి టార్గెట్ చేసినటువంటి ఇమేజెస్ ఇవన్నీ కూడా అఫీషియల్ హ్యాండిల్స్లో రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేయడమే కాదు, బలూచిస్తాన్ వీరోచిత పోరాటానికి ప్రతీకలుగా చెబుతూ వాళ్ళు ఇవన్నీ వైరల్ చేస్తున్నారు. 9 మంది సైనికులు చనిపోయారు. ఇక పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిలిటరీ ఈ దృశ్యాలన్నీ కూడా బలూచి ఉద్యమకారులే రిలీజ్ చేస్తున్నారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యం, దానికి సంబంధించినటువంటి ఆయుధ సామాగ్రిని తరలించేటువంటి వాహనాలు వీటిని టార్గెట్ చేస్తూనే గత 3 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. పైగా పాకిస్తాన్ సైన్యాన్ని ఫారిన్ సైన్యంగా, విదేశీ శక్తుల కుట్రగా అభివర్ణిస్తున్నారు బలూచి ఉద్యమకారులు. నగరాల్లో అంటే క్వెట్టా లాంటి సిటీ పైన కూడా మేము అతి త్వరలోనే దాడి చేయబోతున్నాం అని చెప్పనంటూ అనౌన్స్మెంట్లు చేస్తున్నారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇది క్వెట్టా శివారులో ఉన్నటువంటి దృశ్యాలు. చాలామంది బలూచీలు పూర్తి స్థాయిలో పాకిస్తాన్ అధికారాన్ని వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. దానికి ప్రత్యేకంగానే వీటిని మనం చూడాలి. అక్కడ ఎక్కడైతే ఆందోళన జరుగుతున్నాయో అక్కడ ఇలాగా టియర్ గ్యాస్ని ప్రయోగించడం, వాటర్ క్యానన్స్ని ఉపయోగించడం పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్కి సంబంధించినటువంటి పోలీసు విభాగాలు చేస్తున్నటువంటి ప్రయత్నం, వాటిని కూడా ప్రజలు తిప్పికొడుతున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. వీటన్నిటిని ఇప్పుడు ఇది గత 4-5 రోజులుగా మరింత ఉధృతంగా సాగుతున్నట్టుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టులను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే అమెరికా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించిందో, అల్-ఖైదా అగ్రనేతగా ఉన్నటువంటి ఒసామా బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ ప్రభుత్వంతో అమెరికా అంటగాగడం పైన తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు బలూచి ప్రజలు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి బలం వచ్చే కొద్దీ బలూచిస్తాన్ మీద అణిచివేత పెరిగిపోతుంది, హక్కుల ఉద్యమాలని అణిచివేస్తున్నారంటూ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు కూడా పదే ఆందోళన చేస్తున్నారు. సో వీటికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా ఈ ప్రజాస్వామ్య ఉద్యమాలుగా నిర్వహిస్తున్నటువంటి వాటిపైన కూడా ఈ టియర్ గ్యాస్ ప్రయోగాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వీటిని నిరసిస్తూనే భారత్ అలానే బలూచ్ ఫ్రెండ్షిప్ అనేటువంటి నినాదాలని చాలా రోజులుగా చేస్తున్నారు. ఆ క్రమంలోనే మనం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పౌర ఆవాసాల వైపు వచ్చేటువంటి సాయుధ బలగాలు అన్నిటిని కూడా తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బలూచీలు. ఇక్కడ చూస్తే కొంతమంది బలూచి ఉద్యమకారులు హక్కుల కోసం పోరాడుతూ ప్రజలతో సమావేశాలు నిర్వహించడానికి కూడా పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధించింది. వీటి ఫలితంగానే ఎక్కడైనా జనం గుమిగూడి ఉన్నటువంటి పరిస్థితి ఉంటే కనుక నిర్దాక్షిణ్యంగా అణిచివేత చర్యలు,
అలానే పెద్ద స్థాయిలో సైనిక చర్యకు పాల్పడేటువంటి అవకాశాలు బలూచిస్తాన్లో కనిపిస్తున్నాయి. వీటన్నిటిని వ్యతిరేకిస్తూనే బలూచ్ ఉద్యమకారులు గత వారం రోజులుగా రోడ్లపైకి వస్తున్నారు. దానికి తగ్గట్టుగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ పెద్ద ఎత్తున సాయుధ దాడులకి కూడా పాల్పడుతుంది. ఇవి రెండు కలగలిపి చూస్తే కనుక పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా, ధిక్కరిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా బలూచ్ ఉద్యమకారులు తెలియజేస్తున్నారు. అతి త్వరలో పూర్ణ స్వరాజ్ అనేటువంటి ప్రకటన చేస్తున్నారు. అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ పేరుతో బలూచ్ ఉద్యమకారులు ఉద్యమానికి మద్దతుగా నిలిచినటువంటి అనేక మంది వివిధ దేశాల నుంచి ఈ సోషల్ మీడియా ద్వారా తమ గొంతు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ మధ్య బ్రిక్స్ సమావేశాలు కావచ్చు, చైనా, భారత్, రష్యా మైత్రి కావచ్చు, ఈ నేపథ్యంలో అమెరికా మళ్ళీ గొంతు సవరించుకుంటున్నటువంటి విధానం, వీటన్నిటి ఫలితంగా పాకిస్తాన్ కొంత ఇరుక్కున పడినటువంటి దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటికి తగ్గట్టుగా బలూచీలు విజృంభిస్తున్నటువంటి తీరు చూస్తే కనుక బలూచిస్తాన్ని కోల్పోయే పరిస్థితి ఉందనేటువంటి అంచనాలు కూడా కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.